సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ₹1 పెట్టుబడితో లక్షల్లో ఆదాయం, కోట్లలో వ్యాపారం. వారంలో ఒక్కరోజే కోట్ల రూపాయల లావాదేవీలు. ఇన్ని లావాదేవీలు, ఇంత వ్యాపారం ఎలా జరుగుతుంది? ఇంతకీ పెట్టుబడి ఎంత అనుకుంటున్నారా? ₹1. అవును, కేవలం ఒకే ₹1. ₹1తో కోట్ల రూపాయలు బేరాలు ఎలా కుదురుతాయో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం? వాచ్ ద స్టోరీ. విజయనగరం జిల్లా అలమండలోని పశువుల సంతకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివస్తారు. ప్రతి సోమవారం జరిగే ఈ సంత రాష్ట్రంలోనే అతిపెద్ద పశువుల సంతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వారం రోజుల్లో ఒక్కరోజే అంటే సోమవారం ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దళారులకు ఇది లాభాల పండుగనే చెప్పవచ్చు. బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి, నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222, 8523823333. ఇక్కడ 40,000 నుంచి 4 లక్షల వరకు విలువ చేసే పాడి పశువులు లభ్యమవుతాయి. కేవలం ₹1 అడ్వాన్సుతో మధ్యవర్తులు బేరాన్ని లాగి పడేస్తారు. అయితే ఆ రూపాయి తీసుకున్న విక్రయదారుడైన రైతు ఇక మరెవరైనా ఎక్కువ ధర ఇచ్చినా ₹1 ఇచ్చిన వ్యక్తికే ఆ పశువును అమ్మి వారి నమ్మకాన్ని చాటుకుంటారు. అంతటి నమ్మకానికి చిహ్నమే ఈ రూపాయి. ఎవరైనా మన భయాన్ని పెట్టేటప్పుడు ₹10 పెట్టొచ్చు, ₹500 పెట్టొచ్చు, ₹100 పెట్టొచ్చు, ₹10 పెట్టొచ్చు. రూపాయి పెట్టిన తర్వాత మీ భయాన్ని ఎట్టనుకోండి, నువ్వు ఈ వస్తువు నువ్వు అడుగుతున్నావు, ఈ రూపాయి పెట్టిన తర్వాత ఇంకో రైతుకి ఇవ్వడం లేదు. రూపాయితో అడ్వాన్స్ ఇచ్చినట్టు లెక్క. ఇక్కడ ఉన్న పెసాల్ట్ అది. ఎన్ని లక్షలైనా నవ్వచ్చు, కోట్ల వరకైనా రూపాయి పెట్టామని చేతిలోనే మన వ్యాపారం అయిన తర్వాత ఎదటోడికి ఇవ్వాలి అవకాశం. అంతేగాని ఇక్కడ ₹1 పెట్టాడు ఇటు తెప్పండు అంత ఈ రూపాయి ఇంతుండగా ఇంకొకటికి రైతుకి ఇవ్వడానికి లేదు. అది నమ్మకం అన్నమాట. ఈ సంతలో ఎప్పటి నుంచి ఉన్నది స్పెషాలిటీ అది. పెద్ద గిత్తలు దొరుకుతాయి, సూడాలు దొరుకుతాయి, చిన్న 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 గిత్తలు కూడా దొరుకుతాయి, చిన్న పేర్లు దొరుకుతాయి, రైతు పశువులు, రైతు పశువులు అన్నీ దొరుకుతాయి. శ్రీకాకుళం నుంచి కూడా వస్తాయి, ఇదిలో వైజాగ్ నుండి వస్తాయి. ఇలాగ ఈ లోకల్ ఈ 3 జిల్లాలకి ఇదే, ఈ 2 జిల్లాలకి ఇదే సంత. 3 శ్రీకాకుళం, మన విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు కూడా ఇదే మన సంత. బిజినెస్ ₹1,00,000, కొన్ని వేల కోట్లు అండి. ఒక గిత్తలు కొంటే 2 లక్షలు. అలాంటిదంటే మీరు లెక్కలు వేసుకోండి, లక్షల్లో అవ్వదు, కోట్లో పని. రైతులు కొనేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ₹40,000 చేయని గిట్టలు ₹50,000 కొంటారు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ పైసలు, రైతు పైసలు దొరకట్లేదు. అందుకు ఇప్పుడు నేను ఎంత కొన్నాం, మేము 47,000 కొన్నాం. చిన్న పేర్లు ఎలుగుంటాయి మనకు. రైతులు మనకు అవసరం. ఇంతటి వ్యాపారం జరిగే ఈ సంతలో వసతుల ఊసేలేదు. ప్రైవేటు స్థలంలో జరిగే ఈ బహిరంగ మార్కెట్లో సౌకర్యాలను గాలి కొదిలేశారు స్థల యజమాని. ఆశీల పేరట పెద్ద మొత్తాలు వసూలు చేస్తున్నప్పటికీ ఇక్కడికొచ్చేవారు కూర్చోడానికి గాని, పశువులకు నీటి కొట్టాలు గాని, పరిసరాల పరిశుభ్రత గాని పట్టించుకోకుండా
వాటిని గాలి కొదిలేయడం క్రయ విక్రయదారులకు ఆగ్రహం కలిగిస్తోంది. సంత ప్రాంగణం పశువుల వ్యర్థాలతోనూ బురదతోనూ నిండి ఉంటూ కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి. ఇక వర్షం పడిందా నరకాన్ని చూడాల్సిందే. పశువుకైనా వాటి దూడలకైనా ఆశీలు పేరుతో వందల్లో గుంజుకునే సదరు యజమాని ఏమాత్రం పట్టించుకోకపోవడం, అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్వచ్ఛ భారత్ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే జామి మండల స్థాయి అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. సంతకి ఈ యొక్క లొట్లపల్లి సంతకి ఎటువంటి అనుమతులు లేవు. అంతేకాకుండా డబ్బులు వసూలు చేయడానికి కూడా ఎటువంటి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఆధారం లేకపోయినా సరే అక్రమంగా నడుస్తుంది. మనం ఒక గేటుకు ఒకసారి చూసినట్లయితే సంత పేరు లొట్లపల్లి సంత, రేట్లన్నీ వేశారు. కేవలం పంచాయతీ యాక్ట్ 2000 ప్రకారం వీటికి కేవలం కోడైతే 3 రూపాయలు, ఈ యొక్క మేక గొర్రె అయితే 5 నుంచి 6 రూపాయలు, ఆవు అయితే 9 నుంచి 10 రూపాయలు వసూలు చేయాలి. ఒకసారి మన బహిరంగంగా అంత నిర్లక్ష్యంగా అక్కడ బోర్డు పెట్టి 100 రూపాయలు 200 వసూలు చేస్తుంది. ఇక్కడ ఈ అధికారులు ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. లంచాల ముసుగులో నిర్దోస్తున్న ఈ అధికారుల మీద వెంటనే జిల్లా చైర్మన్, జిల్లా కలెక్టర్ గారు తక్షణం చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అధికారులందరి మీద కూడా ఛార్జ్ మెమోలు ఇచ్చి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ లంచగొంట వైఖరిని అంతా కూడా తీసేసి సంతకొచ్చే పశువులన్నింటికి కూడా తాగునీరు, మంచినీరు వచ్చే ప్రజలకు కూడా మంచినీరు. అక్కడ మీరు చూడండి, బ్రాందీ కొట్టు ఉంది, ఎక్కడ ఒక మంచినీరు లేదు. వచ్చినప్పుడు ఎలా తాగుతారండి? దూరం నుంచి వచ్చే రైతులందరూ ఎంత ఇబ్బంది పడతారో. ఫస్ట్ ప్రజలకి మన ఫెసిలిటీస్ కల్పించాలి. ఏ ఫెసిలిటీ లేకుండా ఈ రకంగా జరుగుతుంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న తహసీల్దార్ కానీ, ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. తక్షణం జిల్లా కలెక్టర్, డిపిఓ సంతను సందర్శించి మౌలిక సదుపాయాలు ఉండాలా, లేకపోతే దీన్ని సీజ్ చేయాలా, దీన్ని కార్యక్రమం ఈ యొక్క యజమానులను తక్షణం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గోశాల తరఫున. కోట్ల రూపాయల వ్యాపారానికి వేదికైన అలమండ సంత ₹1తోనే మొదలవుతోంది. ఆ ₹1 నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఇంత ఆదాయం తీసుకొచ్చే ఈ సంతకు మౌలిక సదుపాయాలు మాత్రం గగనతలంలోనే ఉన్నాయి. ఇక్కడి అభివృద్ధికి అధికారుల చొరవ ఎంతైనా అవసరం.